హోంబళి ఫిల్మ్స్. ఈ బ్యానర్ ప్రస్తుత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు భారత చిత్ర పరిశ్రమలో అత్యంత లో బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా ఉన్న కన్నడ పరిశ్రమని భారీ చిత్రాల వైపు మలుపు తిప్పిన సంస్థ హోంబళి ఫిల్మ్స్. కేజీఎఫ్ చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హోంబళి ఫిల్మ్స్ పేరు మారుమోగింది. ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. హోంబళి ఫిల్మ్స్ చరిత్ర కూడా అలాంటిదే. ఔత్సాహిక సినీ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చే బ్యానర్ గా నిలుస్తోంది హోంబళి ఫిల్మ్స్. బిజినెస్ లో సెటిల్ అయిన ముగ్గురు వ్యక్తులు సినిమాల మీద ఉన్న ఇష్టంతో స్థాపించిన సంస్థ హోంబళి ఫిల్మ్స్. విజయ్ కిరంగదూర్, సల్వే గౌడ నిర్మాతలుగా ఉన్నారు. కార్తిక్ గౌడ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వారి ఇలవేల్పు హోంబలమ్మ పేరు మీద హోంబళి ఫిల్మ్స్ సంస్థని ప్రారంభించారు. 2014లో ప్రారంభమైన ఈ సంస్థ తమ తొలి చిత్రాన్ని కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నిన్నందిలే టైటిల్ తో నిర్మించింది. ఈ చిత్రం తీవ్ర నష్టాలను మిగిల్చింది. అయినా ధైర్యం కూడా తీసుకుని యశ్ హీరోగా 2015లో మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని నిర్మించగా సూపర్ హిట్ అయింది. 2017లో పునీత్ రాజ్ కుమార్ తో నిర్మించిన రాజకుమార 76 కోట్ల కలెక్షన్స్ తో కన్నడ ఇండస్ట్రీ రికార్డ్స్ ని సృష్టించింది. 2018లో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 1 250 కోట్లు వసూలు చేసింది. ఇక 2022లో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 1250 కోట్లు సాధించింది. 16 కోట్లతో నిర్మించిన కాంతార 400 కోట్లకు పైగా వసూళ్లతో హోంబళి ఫిల్మ్స్ సత్తాని చాటుతోంది.